నాలాయిర దివ్య ప్రబంధములోని తిరువైమొళి అనే రచనను నమ్మాళ్వారు రచించారు. 1102 పాశ్రములు కలిగి ఉన్న ఈ తిరువైమొళి నాలాయిర దివ్య ప్రబంధములో 110 పాశ్రములు ఒక్కొక్క పత్తుగా 10 పత్తులతో నిండి ఉన్నది. నమ్మాళ్వారు ప్రతి పత్తులోనూ ఒక్కొక్క రకమైన అభిప్రాయమును చెప్పుకుంటూ వచ్చారు. ఇంతకు ముందు 6 పత్తులను చూశాము. ఇప్పుడు 7వ పత్తులో నమ్మాళ్వారు మనకు ఆ స్వామివారే స్వయముగా వచ్చి తనలో ఉండి తనపై కవిత్వమును చెప్పించుకుంటున్నారు అని నమ్మాళ్వారు చెబుతూ ఆ స్వామివారికి నిండైన సేవ చేయగలనా అని పరితపిస్తున్నారు. నిన్న తిరువైమొళి 7వ పత్తులోని 1-2 భాగములను చూశాము. ఈరోజు తిరువైమొళి 7వ పత్తులోని 3-4 భాగములను చూద్దాము. తిరువైమొళి 7వ పత్తులోని 3వ భాగము. మొదటి పాశ్రం. வெள்ளை சுருஷங்கொடு ஆளியேந்தி தாமரை கண்ணன் என்னஞ்சினோடு புள்ளை கடாக்கின்றாத்தை காணீர் என் சொல்லி சொல்லிக்கேன் அன்னை மீர் கால் வெள்ளச்சகம் அவன் வீத்திருந்தா வேத ஒலியும் விழா ஒலியும் பிள்ளை குலா விளையோட்டு ஒலியும் ஆரா திருப்பேரை இல் శీర్వన్నానే. ఓ తల్లుల్లారా, తెల్లని శంఖచక్రములను ధరించిన పద్మనేత్రుడు గరుత్మంతుడిని ఎక్కి నా మనసులో ఎలా తిరుగుతున్నాడో మీకు తెలియదు. నేను మీకు ఏ విధముగా చెప్పగలను? పిల్లల అల్లర్ల మధ్యన వేదఘోష ఉత్సవఘోషలో ఆనంద ప్రవాహపు వెల్లువలో ఆ స్వామి వేంచేస్తున్న సమయానికి నేను తిరుపేరై నగరమునకు వెడతాను. 2వ పాశ్రం. நானம் கருங்குழல் தோழி மீர்காள் அன்னையர் காளையர செரியூர் காளு நானே தனி நெஞ்சம் காக்க மாட்டேன் என் வசமன்றி திராப்பகல் போய் தேன் முயத்தா பூம்பொழில் தன் பனை சூழுதென் திருப்பேரையில் வீத்திருந்தா வானவிரான்மணி வண்ணன் கண்ணன் செம்கனிவாயின் திறத்ததுவே. పొడవైన నల్లని జడ కలిగిన నెచ్చలులారా, ఓ తల్లుల్లారా, ఓ ఇరుగు పొరుగువారా, నా మనసు నా వశము కాకున్నది. ఒంటరినైన నేను నా మనస్సును అడ్డగించలేకపోతున్నాను. రాత్రనక పగలనక అది వెళ్ళి చల్లని నీటి ప్రదేశములో తేనె నిండిన పూల తోటలు చుట్టిన దక్షిణ తిరుపేరైన వేంచేసి ఉన్న మణివర్ణుడు ఆ వైకుంఠనాథుడు ఆ శ్రీకృష్ణుడి ఎర్రని పండుటధరము పైననే తిరుగాడుతున్నది. 3వ పాశ్రం. శం కనివాయిన్ తిరత్తాతాయం శం சுடர்நீல் முடிதாளந்ததாயம் செங்கொள் சக்கரம் கண்டு கந்தும் தாமரை கங்குளுக்கு அத்து தீரந்தும் திங்களும் நாளும் விழாராத்தா தென் திருப்பேரையில் வீத்திருந்தா நங்கள் பிரானு நுக்கென் నెంజుం తోళినాణం నిరయ్యం ఇలందతువే. అన్నిటినీ వదిలిపెట్టి శంఖముతో పాటు కలిసి ఉన్న చక్రమును సంతోషముగా చూస్తూ ఎర్రని కాంతితో మెరిసే తేనె కిరీటము తామర కన్నులు పండుటధరపు మదిరిమకు నా మనసు వశమై తిరుపేరై నగరములో నెలకొకసారి జరిగే ఉత్సవములో తిరిగే సర్వేశ్వరుడిని చేరి సిగ్గుపడే ఆడతనమును పూర్తిగా పోగొట్టుకున్నది. 4వ పాశ్రం. ఇలందాయం మామై తీరత్తో పోనా ఎన్నెంజినారుం అంగే ఒళిందారు ఒళందు ఇని ఆరై కొండు ఎన్ ఉషాకో ఓతకడ లొలిపోలా ఎంగు మెళందా నల్వేదత్తొలి నిన్రు ఓంగు తెన్ తిరుపేరయ్యి తిరుందా முழங்கு சங்கக்கையின் மாயத்தாளுந்தே நன்னయ్యర్ కాళినయ్యన్ మునిందే. నా అందము గురించి పట్టించుకోకుండా నన్ను వదిలిపెట్టి వెళ్ళిన నా మనస్సు నేను ఎంత పిలిచినా కదలక అక్కడే ఉండిపోయినది. శబ్దించే అలల సముద్ర ఘోష వలె అంతటా నిండి ఉన్న దివ్యమైన వేదఘోష ఎల్లప్పుడూ ప్రతిధ్వనించే అందమైన తిరుపేరై నగరమున కొలువై ఉన్న శంఖహస్తుడి మాయలోని మునిగిపోయిన నాపై కోపగించుకొని ఏమి లాభము తల్లుల్లారా. 5వ పాశ్రం. మునిందోషకడముడై ముతైత్తు మాయప్పేయి ములై ఉండు మరితిడై మోపోయి
கனிந்தா விளவுக்கு கன்று எரிந்தா கண்ண பிரானுக்கென் பெண்மை தோத்தேன் முனிந்து இனி என் செய்தீரன்னை மீறுகால் முன்னி அவன் வந்து வீத்திருந்தா கனிந்தா பொழில் திருப்பேரை ஈர்க்கே కాలం బెరయన్నే కాటుమినే. కోపముతో శకటమును తన్ని రాక్షసి మోసపు పాలను తాగి మధ్య చెట్ల మధ్యకు పోయి పండిన వెలగ పండుకు దూడని విసిరిన నా కృష్ణ భగవానుడి ముందు నా ఆడతనము ఓడిపోయినది. కోపగించుకుని ఏమి లాభము తల్లుల్లారా? పండిన తోటల తిరుపేరై నగరములో కొలువై ఉన్నవాడి దగ్గరకు నన్ను తొందరగా పంపండి. 6వ పాసరం. காலம் பெறையன்னை காட்டு மிங்கள் காத்தல் கடலில் மிக பிரிதாத்தால் நீலமுகில் வண்ணா மெம்பெருமான் நிற்கும் ஒன்னே வந்தேன் கைக்குமைத்தான் ஞானத்து அவன் வந்து வீத்திருந்தான் நான் மறையாளரும் வேள்விவோவா கோல சென்னர் கள்ளு கவரி வீசும் கூட புனல் திருப்பேரை இருக்கே. నీలమేఘవర్ణపు నా స్వామి నా ముందుకు వచ్చి నా చేతికి అందకుండా నిలుచున్నాడు. చల్లని నీరు చుట్టూ చేరి ఉండగా అందమైన ఎర్రని పైరు చామరలై వీస్తుండగా వేదమంత్రములతో చేసే ఆరాధనల మధ్యన తిరుపేరే నగరమునకు వచ్చి ఈ భూమిపైన ఉండిపోయిన వాడి దగ్గరకు నన్ను తొందరగా తీసుకుని వెళ్ళండి. నన్ను తొందరగా పంపండి. 7వ పాసరం. பேரையில் சூழ்கடல் தென்னிலங்கை செத்தாபிரான் வந்து வீத்திருந்தா பேரையிற்கே புக்கு என் நெஞ்ச நாடி பேர் துவரா எங்கும் காணமாட்டேன் அரை நீங்கு உடையம் தோழி என் நெஞ்சம் கூவ வல்லோர் மில்லை அரை இனி கொண்டு என் சாதிகின்றது என் நெஞ்சம் கண்டதுவே కండేనే. కడలి చుట్టిన ప్రాకారముల దక్షిణ లంకను చెరిచిన స్వామి తిరుపేరై నగరంలో కొలువై ఉన్నాడు అని వెతుకుతూ వెళ్ళి కనబడని నా మనస్సు గురించి ఎవరి సాయం తీసుకోవాలో నాకు తెలియడం లేదు చెలి. 8వ పాసరం. కండతువే కొండు ఎల్లారం కూడి కార్ కడల్ వన్ననోడు ఎంతిరత్తా కొండు అలర్తూ తిరత్తు ముతలా కొండ ఎన్ కాతల్ ఉరైకిల్ తోళి మండిని జ్ఞాలముం ఏల్ కడలం నీల్ విశుంబం కలియ పెరితాల్ தெண்டிரை சூழந்து அவன் வீத்திருந்தா தெந்திருப்பேரையில் షేర్వన్ சென்றே. ముందుగా వెళ్ళిన నా మనసు ఆ నీల సముద్రపు వన్నుడితో నా గురించి ఏమి చెప్పినదో ఏమిటో. అందరూ చూస్తుండగా మట్టితో నిండిన ఈ భూమి ఆ సముద్రములు ఆ విశాలమైన ఆకాశము వెనుకబడినట్లు పెద్దగా పెరిగిన నిర్మలమైన స్వామి కొలువై ఉన్న అలలు చుట్టిన అందమైన తిరుపేరైకు వెడతాను. 9వ పాసరం. சேர்வன் சென்று என்னுடை தோழி மீர்காள் அன்னையர் காள் என்னை தேத்த வேண்டா நீர்கள் உரைகின்றது என்னை தற்கு நெஞ்சும் நிறைவோம் எனக்கு இலிங்கில்லை கார்வண்ணன் கார்கடல் ஞானமுண்டா கண்ணன் பிரான் வந்து வீத்திருந்தா ஏர்வளா ஒன்று கழனி பலனா தெந்திருப்பேர் பேரையில் మానకరే. ఓ తల్లుల్లారా, నా నచ్చులుల్లారా, నేను మీకు చెబుతున్నది ఒక్కటే. గంభీరమైన మనసు దగ్గర లేని ఈ పరిస్థితిలో నాకు ధైర్యము చెప్పి ఆ శ్యామల వర్ణుడు, ఆ నీలి సముద్రమును, ఈ భూమిని మింగిన కృష్ణ భగవానుడు వచ్చి కొలువై ఉన్న చోటు చెరువులు నిండిన అందమైన వరిచేల తిరుపేరై దివ్యనగరమునకు నన్ను పంపండి. 10వ పాసరం. நகரமும் நாடும் பிறவும் தேர்வேன் நானு எனக்கில்லை என் தீல் மீர்காள் சிகரமணி நெடுமாடா நீடு திருப்பேரையில் வீத்திருந்தா மகர நெருடுங்களை நாக்கா தன்மாயன் நூத்துவரை அன்று மங்கனூத்தா நிகிரில் முகில் வண்ணன் நேமியானு நெஞ்சம் கவரந்து என்னை யோழியானே. పొడవైన శిఖరపు మేడలున్న అందమైన తిరుపేరై నగరమున కొలువై ఉన్న స్వామి చెవికి మకర కుండలములున్న గొప్ప మేఘవర్ణుడు ఆనాడు 9 కౌరవులను చంపించిన మాయాలోలుడు, ఎన్నో యుగములుగానో ఉండిపోయిన చక్రధారి, అపహరించిన నా మనసు ఎక్కడ ఉన్నదా అని వెతుకుతాను. 11వ పాసరం. ஒளிதோர் ஒளி உறவம் பேரும் கெய்யும் வேறவன் வெய்யம் காக்கும்
ஆளிநீர் வண்ணனை அச்சுதனை அணிகுருகோர் எடகோபன் சொன்னா கேளில் அந்தாதி ஓர் ஆயிரத்தள்ளிவை திருப்பேரையில் மேயவத்தும் ஆளியம் கையனை ஏத்தா வல்லார் அவர் అడిమై తిరత్తు ఆలియార్. ప్రతి యుగములోనూ వేరువేరు రూపములు, వేరువేరు పేర్లు, వేరువేరు లీలలతో ఈ భూమిని రక్షించే సముద్రవన్నుడు తిరుపేరే నగరంలోని అచ్యుతుడి గురించి అందమైన కురుకాపురిలోని షటకోపులు అనే నమ్మాలు వారు చెప్పిన గొప్ప అర్థవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారు చక్రమున్న ఆ స్వామికి సేవ చెయ్యగలరు. తిరువైమొళి 7వ పత్తులోని 4వ భాగము. మొదటి పాశ్రము. ఆళి ఎలా శంగం విల్లుం ఎలతిశై வாழை எலா தென்தண்டும் வாழுமெலாண்டும் மோளை எலா முடிவா பாத்தாமல அப்பன் ఊళి ఎలా ఉలకం కొండారే. శంఖచక్రములు, విల్లు, గద, ఖడ్గము అన్ని దిక్కులలోకి వెళ్ళి నిండిపోగా పెరిగిన దివ్య కిరీటము ఆకాశములోకి వెళ్ళి విరాజిల్లగా విలసిల్లే నీటితో నిండిన ఈ భూమిపై దివ్య పాదమును ఉంచిన ఆ స్వామి తన మంచితనముతో ఈ లోకమును తీసుకున్నాడు. 2వ పాశ్రం. ఆరు మలైకు ఎతిரும் రోద్దోడు మొలి అరవురుషులాయ్ మలై తెయ్యకు మొలిగడల్ మారుషులన్రు అలై కిండ్రా ఒలి అప్పన్ చారుబడాముతం కొండగన్నాన్రే. సుడులు తిరుగుతున్న సముద్రపు నీటి అలల శబ్దము కొండకు చుట్టిన వాసుకి వరుసుకునే శరీరపు శబ్దముల మధ్యన ఆ స్వామి అమృతమును స్వీకరించెను. 3వ పాశ్రం. నాండ్రిల ఏళ్ మಣ್ಣం తానత్తవే పిన్నుం నాండ్రిల ఏళ్ మలై తానత్తవే పిన్றும் నాండ్రిల ఏళ్ కడల్ తానత్తవే అప్పన్ ఒండిడందు ఎత్తిల్ కొండ నాళే. 7 గొప్ప పర్వతములు, 7 మహాసముద్రములు ఉన్న 7 దీపముల భూమిని కదలకుండా పట్టుకొని వంకర దంతముతో ఆ స్వామి వరాహమై నీటి నుండి పైకి తీసెను. 4వ పాశ్రం. నాలు మెళ నిల నీరు మెళవెన్నుం కోళ్ళు మెళ ఎరికాలు మెళమలై తాళు మెళ సుడరదాను మెళ అప్పన్ ఊళి ఎలా ఉలకం ఉండా ఊనే. కాలము నశించినప్పుడు ఈ భూమి, ఈ నీరు, ఆకాశము, ఈ గ్రహములన్నీ చెడిపోగా అగ్ని, గాలి, గిరులతో పాటు వెలిగే తారలన్నిటినీ పెద్ద శబ్దముతో చెడగొట్టి ఈ లోకములన్నిటినీ ఆహారముగా చేసుకుని ఆ స్వామి మింగెను. 5వ పాశ్రం. ஊணுடை மல்லாறு தத்தரந்தாவொளி மன்னர் ஆணுடை சேனை நடுங்கும் ஒளி ஒன்னல் ஏனுடை தேவர் வெள்ளி வட்டா ஒளி அப்பன் కానుడై భారతం కయ్యరై బోళతే. గొప్ప సైన్యమును విభజించి కండలు తిరిగిన గొప్ప గొప్ప వీరులు ఉన్న పౌరుషవంతురైన కురురాజులను వణికించే మహాభారత యుద్ధ సమయమున విశాలమైన ఆకాశములోకి వెళ్ళిన ఆ స్వామి విశ్వరూప దర్శనం అద్భుతము, అమోఘము. 6వ పాశ్రం. పోలతో మెళిందా பொன் செக்கரில் வாந்திஷை சூழ்மெழுந்து திறப்பு நலாமலை கீழது விளந்தா செங்காமொத்தத்தால் அப்பனாಳು துயர் செய்து అసురరై కొల్లుమారే. మసగ చీకటి వేళ రక్తము వరదలై పారునట్లు భయంకరమైన హిరణ్యకశ్యపుడి శరీరమును కొండను పగలగొట్టినట్లు పగలగొట్టి ఆ స్వామి చీల్చి చెండాడెను. 7వ పాశ్రం. மாறு நிறைத்து இறக்கும் சரங்கள் இனனோரு பெணம்மலை போல் புரளா கடல் ஆறு வாடத்து திரபோனலாப்பன் నేరుబడా ఇలంగై చెత్త నేరే. వందల కొద్దీ శవములు గుట్టలై పడినట్లు పొంగి పొర్లాడే సముద్రమును వరుసుకుంటూ వదిలిన బాణములతో లంకను చెరిచి బూడిద చేసిన స్వామి చేసిన యుద్ధము ధర్మయుద్ధమే. 8వ పాశ్రం. நேர் சரிந்தான் கொடிக்கோழி கொண்டான் விண்ணும் நேர் சரிந்தானேரியோ మనలోనా பின்னும் நேர் சரிந்தான் முக்கண்ணு మూర్తి కండీరప్పన్ నేర్ శరివానందిండోళొండు అండ్రే. మండే అగ్నిదేవుడు నెమిలి వాహనపు కుమారస్వామి ఓడిపోగా ముక్కంటి శివుడు వెన్ను చూపెట్టిన తర్వాత ఆ స్వామి బాణాసురుడి 1000 భుజములను ఖండించెను. 9వ పాశ్రం.
அன்று மண்ணீரறி கால்வினை மலை முதல் அன்று சுடரை இரண்டு பிறவும் விண்ணும் அன்று மலை உயிர் தேவு மத்தும் அப்பன் அன்று మొదలు ఉలకం శైతతుమే. మన స్వామి అన్నిటికంటే ముందు ఈ భూమిని, ఈ నీటిని, ఈ అగ్నిని, ఈ గాలిని, ఆ ఆకాశమును, ఆ కొండలను, తర్వాత సూర్యచంద్రులను, నక్షత్రములను, ఆ తర్వాత ఆ వర్షమును, ఈ భూమి మీద ఉన్న ఈ ప్రాణులను సృష్టించెను. 10వ పాసురం. மே நிறை கீழ் உகமா மாவுழலா சுனை வாய் நிறை நீர் பிளரீஸ்வரியாரினம் ஆய் நிறை பாடி அங்கே ஒடுங்கா அப்பன் తీమలై కాతూ గున్నమెడుతానే. భయంకరమైన చెడ్డవానను అడ్డుకుంటూ గోవుల గుంపు గోకులములలోని వారు ఒదుగునట్లు దొర్లి పడుతున్న నిండు నీటి జలపాతముల చుట్టూ అడవి మృగములు ఉన్న ఒక పెద్ద కొండను ఆ స్వామి ఎత్తెను. 11వ పాసురం. குன்றமெடுத்தாபிரானாடி யாரோடும் ஒன்றி நின்றாகுஷடு கோபன் உரைஷியில் நன்றி புரைந்தாவோர் ஆயிரத்தொள்ளிவை வென்றி தரும் பத்தும் మేవి కరుబార్కే. కొండనెత్తిన శ్రీకృష్ణుడి భక్తులతో కలిసిపోయి ఒకటైపోయిన శేటగోపులు అనే నమ్మాళ్వారి నోటి పలుకులే అర్థవంతమైన 1000 ద్రవిడ పాశ్రములు అవ్వగా అందులోని ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారికి ఎల్లవేళలా జయము కలుగును.